హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది బ్లౌజ్ బ్యాక్ నెక్. ఇది మనం డ్రా చేసుకున్న దాని ప్రకారం గ్లూ అప్లై చేసుకొని బాల్ చైన్ స్టిక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని నెక్స్ట్ స్టోన్ చైన్ స్టిక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బాల్ చైన్ స్టిక్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక కాయిన్ తీసుకొని అలా రౌండ్గా మార్క్ చేసుకుంటున్నానండి డిజైన్ కోసం. ఇలా మొత్తం బ్లౌజ్ బ్యాక్ నెక్ మొత్తం డ్రా చేసుకుంటున్నాను. అది బ్లాక్ కలర్ యాంకర్ థ్రెడ్ అండి, దాంతోనే డిజైన్ వేయబోతున్నాము. మనం డ్రా చేసుకున్న రౌండ్ షేప్లో 5 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఆ 5 లైన్స్ కూడా యాంకర్ థ్రెడ్తో కుట్టుకోవాలి. అక్కడ 5 లైన్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నీడిని పైకి తీసుకొని ఒకదాని తర్వాత ఒక దాంట్లో దారం తీసుకోవాలి. అలా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అలా ఒకదాని తర్వాత ఒక దాంట్లో దారం తీసుకుంటూ వస్తే రోజ్ ఇలా రెడీ అయిపోతుంది. చూసారా? ఆ రోజ్ చుట్టూ నేను షుగర్ బీట్స్ స్టిక్ చేసుకుంటున్నాను. ఆ రోజ్ చుట్టూ షుగర్ బీట్స్ స్టిక్ చేసుకుంటున్నాను. ఆ షుగర్ బీట్స్ చుట్టూ నాట్స్ వేసుకుంటున్నానండి, అది కదలకుండా. మిడిల్లో మళ్ళీ ఒక బీడ్ పెట్టుకుంటున్నాను. చూసారా? బ్యాక్ నెక్ అలా రెడీ అయిపోయింది. చిన్న చిన్న బీడ్స్ కుట్టుకుంటున్నానండి, బ్లౌజ్ ప్లెయిన్గా లేకుండా. బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఇలా కంప్లీట్ అయింది. చూడండి, మీకు మళ్ళీ నేను వేసి చూపిస్తున్నాను ఒకసారి బాగా క్లారిటీగా తెలియడానికి. చూడండి, అలా ఒకదాని తర్వాత ఒక దాంట్లో నుంచి దారం తీసుకోవాలి. మొత్తం అలా దారం తీసుకున్న తర్వాత రోజ్ అలా రెడీ అయింది. దాని చుట్టూ షుగర్ బీట్స్ కుట్టుకుంటున్నాను.
కదలకుండా నాట్స్ వేసుకుంటున్నాను. ఇది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఒక ఫ్లవర్ వేసి చూపిస్తున్నాను. హ్యాండ్స్ అండి, అది బ్లౌజ్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా.